రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతిగానముల చేత కీర్తించబడుతూ కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఉదయము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ అస్తమయం వరకు కూడా తండ్రి, ఏ క్షణమును మమ్మల్ని వదిలిపెట్టక మాకు తోడయుండి నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజున ప్రభువా, ఈ రాత్రి కాలం వరకు మేము సజీవంగా ఉన్నాము అంటే నాయనా, అది కేవలము మీరు చూపించిన కృప మాత్రమే తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున మేము అనేక ప్రాంతాలు వెళ్ళాము, ప్రయాణించాము, అయినప్పటికీ ఏ అపాయము గాని ఏ ప్రమాదము గాని మమ్మల్ని ముట్టలేదు నాయన. అందును బట్టి కృతజ్ఞతలు. ఈ రోజున కావలసిన ప్రతి అవసరతను అనుగ్రహించారు, వందనాలు. ఈ రోజున మా పనులను దీవించారు, ఆశీర్వదించారు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మేమందరమును మరొక మారు కలుసుకొని కుటుంబంతో కలిసి విధంగా ప్రార్థించుకునే ఆయా గొప్ప ధన్యత దయచేసినందుకు కూడా లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం ప్రభువా. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను అని యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం ద్వారా ప్రభువా మీరు మాకు సెలవిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. అవునయ్యా, ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో భయపడుతున్నారో మాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది, మమ్మల్ని సమస్యల్లో నుంచి ఎవరు రక్షిస్తారు, బయటపడేస్తారు అని కలవరబడుతున్న వారందరికీ రాత్రిన మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి. భయపడకము, నేను నీకు సహాయము చేసేదను అంటున్నారు తండ్రి. స్తోత్రాలు. ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానమును స్థిరపరచండి నాయన. ఈ రాత్రిన ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో విశ్వాసముతో నమ్మకముతో ఏకీభవిస్తున్నారో అయ్యా, వారందరిని బట్టి అడుగుతున్నాము, పేరు పేరున వారిని దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. అయా, అనారోగ్య సమస్యల చేత మీ పాద సన్నిధిన చేరారు తండ్రి. అయా, వారందరిని బట్టి అడుగుతున్నాము, హాస్పిటల్స్ లో ఉన్నారు, చివరి దశలో ఉన్నారు నాయన, ప్రభు ఐసీయూలో ఉన్నారు తండ్రి, విడిపించండి, సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి నాయన. ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, శరీరంలో అనేకమైన బలహీనతలు తండ్రి, హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారు, విడిపించండి. అయా, నరాల బలహీనతల నుంచి విడిపించండి, లివర్ సమస్యల నుంచి కిడ్నీ సమస్యల నుంచి విడిపించండి, లంగ్స్ సమస్యలన్నిటి నుంచి విడిపించండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నాయన. అయా, చర్మ సంబంధమైన వ్యాధుల చేత బాధపడుతున్నారు, వాటి నుంచి విడిపించండి, స్వస్థతను దయచేయండి. బ్లడ్ సంబంధమైన వ్యాధులతో తండ్రి అయా బిడ్డలు బాధపడుతున్నారు, విడుదల దయచేయండి నాయన. అయా, కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి. అయా, ఎవరైతే నాయన మైగ్రేన్ హెడేక్స్ తో ఉన్నారో వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాము. అయా, గొంతు సంబంధమైన ప్రతి బలహీనతను తొలగించమని అడుగుతున్నాము. అయా, ఎవరైతే మోకాలు నొప్పులతో ఉన్నారో విడుదల దయచేయండి నాయన. బోన్ సమస్యలతో ఉన్నారో ఆ బోన్ సమస్యల నుంచి విడిపించండి తండ్రి. అయా, బీపీ, థైరాయిడ్, షుగర్స్ అన్ని కూడా నార్మల్ గా అవ్వడానికి కృప దయచేయమని అడుగుతున్నాము. పీసీఓడి సమస్యల నుంచి విడిపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఇంకా భయంకరమైన రోగాలతో ఉన్నారు నాయన, బయటికి చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారు తండ్రి, దయ చూపించండి. ఆ రోగాలన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారందరిని బట్టి అడుగుతున్నాం, ఆ దురాత్మ క్రియల నుంచి యేసు నామములో విడిపించండి నాయన. ప్రార్థిస్తున్నాం ప్రభువా. అనేక మంది బిడ్డలు తండ్రి అప్పుల సమస్యలతో బాధించబడుతున్నారు, అప్పుల సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. అయా, వారి ఎదుట మూసుకుపోయిన ప్రతి ఒక్క ఆర్థిక ద్వారమును తండ్రి మీరే తెరవమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నాయన, ఈ రోజున ఎవరైతే బిడ్డలు కుటుంబ సమస్యలతో బాధించబడుతున్నారో, కుటుంబంలోని గొడవలను బట్టి మనస్తాపానికి గురవుతున్నారో అయా, కృప చూపించండి, దయ చూపించండి నాయన. ఆ కుటుంబంలో సమస్యలను తొలగించండి ప్రభువా. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి గౌరవించుకుంటూ ఆ కుటుంబం ఒక మంచి కుటుంబంగా స్థిరపడే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఆయా దేశాల
విదేశాల బిడ్డలు ఉంటున్నారు, వారిని దీవించండి, వారి పనులను ఆశీర్వదించండి ప్రభువా. అయా వీసా ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ విషయంలో మీ సహాయమును అనుగ్రహించండి తండ్రి. ప్రార్థిస్తున్నామయ్యా, వివాహాల కోసం అడుగుతున్నారు, మంచి సంబంధం రావడానికి సహాయం దయచేయండి తండ్రి. అయా అదే రీతిన నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు నాయన, వారందరికీ మీ రక్షణ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే రీతిన ప్రభువా, ఎవరైతే సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారో, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు, అయా దేని కొరకైతే అప్లై చేసుకున్నారో అవన్నీ కూడా రావడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, అదే రీతిన తండ్రి, ఎవరైతే మారు మనసు లేకున్నారు నాయన, వారందరినీ ఈ సమయంలో దర్శించి వారందరికీ మారు మనసు దయచేయమని అడుగుతున్నాము. కోర్టు కేసులో చిక్కుబడ్డ ప్రతి బిడ్డకు మీరే న్యాయంను దయచేయమని, విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని, దేశ ప్రజలను దీవించండి. ఆయా సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి ఆయా రక్షణగా ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి ప్రభువా. మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో అలసిపోయిన దేహములతో సేద తీరబోతుండగా ప్రభువా, ఎవ్వరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా మంచి నిద్రను, కంటి నిండా నిద్రను దయచేయండి. అయా మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచు దయచేయండి. దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు, అపవాది క్రియలు ఏవినూ కూడా ప్రభువా మా దరికి రాకుండా ఈ రాత్రి అంతను మీరే భద్రపరచమని తండ్రి, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరమును సజీవులంగా చేరి మీ ముఖదర్శనం చేసుకొని మీ నామాన్ని ఘనపరచుకునే అవకాశము దయచేయమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.